నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మానేరులో చిక్కుకున్న బాధితుడికి బండి సంజయ్ ఫోన్. ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితులపై సంజయ్ ఆరా. మంత్రి క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దంపతులు. కరీంనగర్లో మట్టి వినాయకుల అందచేత. కేఎస్ఆర్ క్రియేషన్ ఆధ్వర్యంలో పంపిణీ. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. స్వామితో పాటు మిగిలిన 4 బాధితులు పిట్ల మహేష్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపైన సంజయ్ ఆరా తీశారు. బాధితులెవరూ భయపడొద్దని, పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. అధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భయపడడం లేదని, అధికారులు కాపాడతారనే నమ్మకం ఉందని స్వామి చెప్పారు. ధైర్యంగానే ఉన్నామని బండి సంజయ్కి వివరించారు. మీరు పొద్దున వాడికి వర్షం సడన్ గా బాగుపడ్డది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మీ 5 ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా? ధైర్యం ఉండండి, మాడుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి. నేను మాడుతున్నాం, మా అందరం చూస్తున్నాము, అందరం చూస్తున్నాము. భోజనం గిట్లా వచ్చింది ఏమన్నా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు. నువ్వు వస్తారు, అక్కడ ఉంటాను చెప్పన్నారు. మీరు టెన్షన్ పడద్దు. నేను మాడుతాను, నేను కూడా మాడుతాను. ఇంకేంటి? సరే. నిరుపేద మహిళలకు ఉచిత ఎలక్ట్రిక్ ఆటోలను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని, వారికి అవకాశాలు కల్పించడంలో ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 15 మంది మహిళలకు ఈ ఆటోలు పంపిణీ చేశారు. మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 50,65,000 కోట్ల రూపాయల దేశ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతిలో పెట్టారన్నారు. తొలి ఆర్థిక మంత్రి కూడా నిర్మలా సీతారామని. అందుకే ఆర్థిక ప్రగతిలో మన దేశం పరుగులు పెడుతుందని, 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందన్నారు. విదేశాంగ మంత్రిగా తొలిసారి తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్కు అవకాశం కల్పిస్తే అద్భుతంగా పనిచేశారని అన్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చారు. ఆర్మీ సహా త్రివిధ దళాల్లో ఆఫీసర్లుగా మహిళలకు అవకాశం కల్పించిన ఘనత మోదీది అన్నారు. అందుకే ఆపరేషన్ సింధూర్లో మహిళా కమాండెంట్ల పాత్ర మీకు తెలిసిందే. కరీంనగర్ జిల్లా పరిపాలన బాధ్యతలను మహిళా కలెక్టర్ పమేల సత్పతి చేతిలో పెట్టినం. వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే పనులెన్నో చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ను నానా దుర్భాషలాడడం సిగ్గుచేటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరికొందరు కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియోజకవర్గంలో గుండా రాజ్యం కొనసాగుతుందని అన్నారు. మేడిపల్లి సత్యంతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే గుండా పాలన, రౌడీ పాలన అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులను
కాంగ్రెస్ నేతలు పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని దుర్భాషలాడుతూ పరుష పదజాలం వాడుతూ నానా బూతులు తిడుతూ మరి మొన్న కామెంట్ చేయడం జరిగింది. దాని మీద సత్యం గారు మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించిండ్రు, మీరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం ఆలోచన చేయాలి కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చినటువంటి మరి ఒక ఉద్యమకారుని పట్టుకొని ఒక మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకొని ఆ రకంగా దుర్భాషలాడడం పరుష పదజాలం వాడడం మంచిది కాదని చెప్పి ఆయనకు చెప్పి ఇంకొకసారి మాట్లాడితే బాగుండదు మరి అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. అయినా వినకుండా గతంలో కూడా మరి నా మీద నా ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భంలో కూడా ఈ సత్యం ఎమ్మెల్యే గెలిచిన పంచి చొప్పదండి నియోజకవర్గంలో మరి 75 ఏళ్ళ చరిత్రలో కూడా ఆ నియోజకవర్గం ఒక మంచి వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి నియోజకవర్గం ఈయన గెలిచినప్పటి సత్యం గెలిచినప్పటి నుంచి ఒక రౌడీల రాజ్యం గూండాల రాజ్యం అవుతుంది. అట్లాంటివి జరగకూడదు. ఎమ్మెల్యేలుగా గెలిపించేది ప్రజలు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం గెలిపిస్తారు. మీరు ఇలాంటి రౌడీ పాలన గూండాల పాలన వద్దు అని నిన్ననే నేను హితో పలికిన. చొప్పదండి నియోజకవర్గంలో గత 2 రోజుల కింద స్థానిక ఎమ్మెల్యే సత్యం కేటీఆర్ పైన ఇష్టాగోష్ఠిగా మాట్లాడి చాలా విమర్శలు చేయడం జరిగినది. దానికి కౌంటర్గా కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కూడా విమర్శించినారు వారి మాటలను. దాన్ని మనసులో పెట్టుకొని మా టీఆర్ఎస్ యువజన నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు పెట్టిన పోస్టింగ్ని రీపోస్టింగ్ పెట్టుకొని స్టేటస్లో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే వెంబడిచ్చి ఆయన ఎంబడిపడి ఆయన ఆటో ఎంబడిపడి ఆయన గల్లబట్టుకొని బయటకు గుంజి తను తీవ్రంగా గాయపరిచింది అన్నది ఇది మంచి పద్ధతి కాదు. సోషల్ మీడియాలోనే మీరు తట్టుకోలేకపోతే రేపు నిజమైన రాజకీయ జీవితంలో రేపు నిజమైన ప్రజాక్షేత్రంలో మీరు ఏ విధంగా మా పార్టీ శ్రేణులను మీరు తట్టుకుంటారని చెప్పి కూడా నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ కరీంనగర్ని మీరు రాయలసీమ చేద్దామనే ఆలోచన ఉంటే మాత్రం విరమించుకోండి. బోయినపల్లి నుంచి పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని ఎస్ఐ గారు మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. నేను ఎందుకని అడగ కూడా ఏం లేదు వట్టిగానే రమ్మన్నారు. నేను రాను సార్, నేను ఇక్కడ ఆటో నడుపుకుంటా కరీంనగర్లో అని చెప్పిన. సరే అని చెప్పారు. ఖచ్చితంగా రావాలంటే సరే సాయంత్రం వరకు చూస్తా అని చెప్పిన ఒక గంట వరకే కొంతమంది కాంగ్రెస్ గూండాలు నేను శాతవాహన యూనివర్సిటీకి కిరాయి వెళ్ళి రిటర్న్ వస్తుండగా నా ఆటో ఆపి నన్ను తీవ్రంగా కొట్టిరు. బాగా మా మేడిపల్లి సత్యం గురించి పోస్టులు బాగా పెడుతున్నాయి ఏమ్రా అని ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుకుంటా ఇంకొకసారి పెడితే మాత్రం చంపేస్తాం రా నిన్న అని చెప్పి వార్నింగ్ ఇచ్చి బండ్ల మీద వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను తీవ్రంగా గాయపరిచిరు. వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి గూండాలను ప్రోత్సహించకుండా జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దంపతులు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి స్వామివారికి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి దయతో రాష్ట్రంలో సరిపడా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళాయ తనూహరః సాధ్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. తెలంగాణ ప్రజలకు ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు మీ అన్నగా రాష్ట్ర మంత్రిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరు కూడా సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని ఆ విఘ్నేశ్వర స్వామి చల్లగా చూడాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలైనాయి. ఇంకా 2 గ్యారంటీ పథకాలు అనే విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి ఆ అమ్మవారు అందరూ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర మంత్రిగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడు ఎవరు ఏ విజయం తలపెట్టినా కూడా అందరికీ కూడా విజయం చేకూర్చే విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీర్వదించాలని అన్నదాతలను
అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ కార్మికుల బాగోగులు బాగుపడ్డాయని కార్మికులు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు, బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించారని అన్నారు. తాజాగా ఆర్టీసీ కార్మికులకు డిఏ ప్రకటించిన సందర్భంగా కరీంనగర్ 1 డిపో ముందు ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నేతలు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జకుల మల్లేశం గౌడ్, రీజనల్ కార్యదర్శి టిఆర్ రెడ్డి, రీజనల్ అధ్యక్షులు ఎన్కే రాజు, రీజనల్ నాయకులు ఖాద్రి, రజనీ కుమార్, సంపత్, శ్రీధర్, కేఆర్ రెడ్డి, శేఖర్, రిటైర్డ్ ఉద్యోగులు, ఇసాక్, దాదాపు 100 మంది కార్మికులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో అటువంటి బాధలు అనుభవించి 10 ఏళ్ళు నరకయాతన చూసిన తర్వాత ప్రజాపాలన అనే పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది. గవర్నమెంట్ వచ్చిన 3-4 నెలల లోపలనే ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి జీతభత్యాలలో 21% జీతం ఇచ్చి 17కు సంబంధించి, అదేవిధంగా వాళ్ళు రాగానే బాండ్ పైసలు ఎప్పుడో పెండింగ్ ఉన్నటువంటి 13కు సంబంధించిన బాండ్ పైసలను కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000 నుంచి 70,000, 80,000, 1,00,000 పైన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీలో టోటల్గా డిఏలు ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా ఈ రోజు వరకు కూడా డిఏలు క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎన్ని చేసినా కొంతమంది సీసెస్ డబ్బులు కూడా ఈ రోజు వరకు క్లియర్ కావడం జరిగింది. 25, 22, 8 ఆగస్టు వరకు కూడా సీసెస్కు సంబంధించినటువంటి క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్లకు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. వినాయక చవితి శుభ సందర్భంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వంశస్థుడు శ్రీ వీరభద్ర స్వామి వారి సంకల్ప ఆదేశానుసారం బ్రహ్మంగారి గానసుధ పక్షాన కేఎస్ఆర్ క్రియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మనమందరము ఐక్యంగా ఉండి అందరితోనూ ప్రేమంగా ఐకమత్యంతో మెలగాలని ఫస్ట్ ఉపదేశం ఇదే. తర్వాత వినాయకుడు గారిని ఎందుకు మనం ప్రథమంగా పూజిస్తున్నామో అంటే ప్రతి దేవుళ్ళలోనూ ఏ దేవుడు గొప్ప అనగా తల్లిదండ్రులే గొప్ప అని చెప్పిన గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు మన వినాయకుడు మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళని అనుసరించాలి. అలాగే ఈ యొక్క వినాయకుని ప్రతిమను వాళ్ళకి ఎందుకు అందిస్తున్నామంటే మట్టి ద్వారానే అందిస్తున్నాము. ఎందుకనంటే ఈ ప్రకృతిని మట్టిలో కలపాలి కాబట్టి మనం కూడా ఆచరించేది అదే. కాబట్టి ఆ మట్టిలో ప్రకృతిలో మనం అందరం కలిసేదే కాబట్టి తను కూడా అలాగే కలవడం వల్ల దానికి ప్రాముఖ్యత కలిగింది. ఇది మనం గవర్నమెంట్ తరఫున మట్టి ద్వారానే శుభాకాంక్షలు తెలపాలి కాబట్టి మట్టితో చేసిన వినాయకుడిని అందరికీ పంచిపెట్టాము. ప్రతి ఒక్కరి ఇంట్లో మట్టిదే ఉండాలని ఆకాంక్షిస్తూ పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈరోజు మా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశాల అనుసారం అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసుడి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశం మేరకు ఈరోజు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రకృతికి ఎంత విలువ ఇవ్వాలనేది మీ ద్వారా మీరు తెలియపరచండి. మరియు మా బ్రహ్మంగారి గానసుధను నేటి దినము రిలీజ్ అయి నెల అవుతున్నది. ఇదే దినం రోజున ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క గ్రామంలో బ్రహ్మంగారి యొక్క లీలా వైభవాన్ని తెలియపరచాలని మాకు కోరారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు మా సువార్త మేడం గారికి, మన అడిషనల్ కమిషనర్ సువార్త మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సాయి మణికంఠ మోడర్న్ స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 500 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ జైన సురేష్ నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మట్టి గణపతి విగ్రహాలను అందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో పాటు కరెస్పాండెంట్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు.
మట్టి గణపతులను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని అరికట్టవచ్చని, తద్వారా జలచర జీవులకు హాని కలగకుండా ఉంటుందన్నారు. ఈ మట్టి వినాయకులు ఎందుకు వాడాలంటే ఈ కలర్ను చేపట్టి మనం ఈ నిమజ్జనం తర్వాత మన నిమజ్జనంలో గోదావరిలో వేస్తాం కాబట్టి అది కొన్ని కోటి జీవరాశులకు హాని కలుగుతుంది కాబట్టి అట్లాంటి కలగకుండా ఈ మట్టి విగ్రహాలతో మనం పూజించే ఆ కోటి మన ఈ జీవరాశులకు కూడా ఎంతో మనం రుణపడి ఉంటామని చెప్పి అందరికీ మనం ఇదే మట్టి వినాయకులు పూజించాలని చెప్పి నేను అందరిని కోరుకుంటున్నాను. సంవత్సరం నుండిగా వినాయకులను పంపిస్తున్నాం. 50 స్టార్ట్ ఎత్తి 500 దాకా మేము వినాయకులను అందరినీ ఉచితంగా చేస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడం వల్ల మనకు ఎన్నో నష్టాలు కలుగుతాయి. మనం అందుకని నీటిలో నిమజ్జనం చేసే సమయంలో మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీటిలో జీవాలు చనిపోయే అవకాశం ఉంది. అందుకని మనం ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలను మనం వాడకూడదు, ఎప్పుడు మట్టి విగ్రహాలనే వాడాలి. మేము సాయిమణికంఠ మోడర్న్ హై స్కూల్ నుంచి ఇక్కడికి వినాయకుడిని పంపిణీ చేయడానికి వచ్చాము. మట్టి వినాయకుడు వాడడం వల్ల నీటి కాలుష్యం జరగదు. ఈ మట్టి వినాయకుడు సులభంగా కరిగిపోతాడు. నీటి జీవులకు హాని కలగదు. ఆ నీటిని తాగిన జీవులకు కూడా ఎలాంటి హాని కలగదు. పర్యావరణాన్ని మనం కాపాడాలి. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరినీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని, మన పర్యావరణాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయి, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, ఏవో రామ్రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రామచందర్, ఈఈపీఆర్ సుదర్శన్ రెడ్డి, డిడబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎల్డీఎం మల్లికార్జునరావు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక చంద్రగ్రహ మామాగజామి స్థాపనే పదహేతహం గ్రేకం స్మరామి యత్ర వస్త్రమవస్త్ర గంగాధాగా ద్రౌపది యా ప్రణీయామలా పుష్పాయ పుష్పి వం ధ్యాని గాని భావాని కరీంనగర్లోని హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలియజేశారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలను నెలకొల్పి దాన్ని నిమజ్జనం చేసినప్పుడు కలిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా మట్టి గణపతిని పూజించాలని తెలిపారు. మా సంస్థ పక్షాన ఈరోజు 200 మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ధనపురి సాగర్, కోశాధికారి తిరుపతి, సభ్యులు రిత్విక్ దేవ్, హిమసాయి, శ్రీ నయన్ పటేల్ ఇతరులు పాల్గొన్నారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 10 రోజుల నుంచి మట్టి గణపతులు, మహాగణపతులు అనే నినాదంతో ప్రాచుర్యం చేయడం జరుగుతుంది. వాల్ పోస్టర్ని రిలీజ్ చేసి దానిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మనమందరం కూడా మట్టితో తయారు చేసినటువంటి గణపతిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి మనమందరం కూడా మట్టితో తయారు చేసిన గణపతిని పూజిద్దాం. పర్యావరణాన్ని రక్షించడంలో మన వంతు పాత్ర మనం పోషిస్తాం. మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని సందడి నెలకొంది. వినాయక వ్రతానికి సంబంధించిన పత్రులు, పూలు, పండ్లు, గణపతి ప్రతిమలను భక్తులు కొనుగోలు చేశారు. ఇంటింటా వాడవాడలో గణపతి విగ్రహాలను నెలకొల్పి పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆలయాల వద్ద, గ్రామ కూడలిల వద్ద ఆలయ కమిటీ, కుల సంఘాల యూత్ ఆధ్వర్యంలో సుందరంగా మండపాలను అలంకరించి వినాయకుని ప్రతిష్ఠించి వేద పండితుల మంత్రోత్సవాల మధ్య
ప్రత్యేక పూజలు చేశారు. నేటి నుంచి 9 రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకున్నాడు. మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెగడపల్లిలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మంగపేటలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, కాల్వ శ్రీరాంపూర్లో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు 5గురు వెళ్లారు. యువతలి వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తూ వారిలో ఒకరు గల్లంతు కాగా మిగతా 4 అక్కడే చిక్కుకుపోయారు. దీంతో కలెక్టర్, ఎస్పీ వెంటనే హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని చిక్కుకున్న వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణ గనుల మాగాణి సింగరేణి 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఘనత ఈ గనులది. నల్ల బంగారం తవ్వకం కోసం బండ కిందికి వెళ్లిన కార్మికుడు తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు. ప్రతినిత్యం దేవుడిపైనే భారం వేసి విధుల్లోకి వెళ్తాడు. గనిలోకి వెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతోనే ఉంటారు. అలాంటి సింగరేణి కార్మిక లోకానికి కష్టం వచ్చింది. భూగర్భంలో చెమట చుక్కలు చిందించి నల్ల బంగారాన్ని వెలికి తీసే శ్రమజీవికి బతుకు భరోసా కరువైంది. ఇప్పుడు వారికి కొత్తగా కార్డ్స్ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ అధికారి ఏ కార్డు చూపిస్తాడోనంటూ దిగాలు పడుతున్నారు కార్మికులు. ఇక సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన ఎల్లో, రెడ్ కార్డ్స్ టెన్షన్తో రోజు రోజుకు బతుకు భారమై ఉద్యోగ భద్రత లేక దిగాలు పడుతున్న నల్ల సూర్యులపై స్పెషల్ రిపోర్ట్. సింగరేణి అంటేనే పోరాటాల గడ్డ, హక్కుల కోసం ఉద్యమించే వీరుల చరిత. దేహి అన్న పదానికి తావులేదు. హక్కుల కోసం బరిగీసి కొట్లాడి సాధించుకోవడమే వారికి తెలుసు. గర్మి గులాయిల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి సమరసంకం పూరించే కార్మిక వీరులు. అలాంటి గని కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యాజమాన్యం వ్యూహాలు రచిస్తుంది. బొగ్గుబాయి పనులను ఆటల పోటీలుగా, కార్మికులను క్రీడాకారులుగా, పొరపాటు జరిగితే సంజాయిషి కూడా అడగకుండా ఎల్లో, రెడ్ కార్డులు జారీ చేసి కొలువులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంది. నిబంధనలను పాత్ర పెట్టి హక్కులను హరించి చీకటి సూర్యుల కుతికలపై కత్తులు వేలాడదీసేందుకు యత్నిస్తుంది. విరుద్ధంగా భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికి తీసి దేశానికి వెలుగులు పంచే గని కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. గుడ్డి దీపాల వెలుగులో బొగ్గును తీసిన నాటి నుంచి నేటి వరకు సింగరేణి సంస్థలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను అందిపుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 56 రోజులు సమ్మె చేసి ఉద్యమం చేసిన, హక్కుల కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా 45 రోజులు నిరవధిక సమ్మె చేసిన అది కేవలం నల్ల సూర్యులకే సాధ్యమని పేరుగాంచారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడని సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు మసకబారే విధంగా యాజమాన్యం ఎల్లో, రెడ్ కార్డులంటూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండా కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడంపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తుంది. కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలను పక్కన పెట్టి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
స్టాండింగ్ ఆర్డర్స్ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇవాళ భారతదేశ చరిత్రలో లేనటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి ఈ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం 1952 మైన్స్ రూల్స్ ప్రకారం 1955 ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసిలేని విధంగా ఇవాళ కార్మిక వ్యతిరేక సర్కులర్ రెడ్ కార్డు ఎల్లో కార్డు అని చెప్పేసి ప్రవేశపెట్టిండ్రు. ఎక్కడన్నా పనిచేసే స్థలంలో కార్మికుడికి చిన్న తప్పు జరిగితే ఇలా సెల్ ద్వారా వాళ్ళకు ఎల్లో కార్డు అని చెప్పేసి మెసేజ్ పంపుతారు, ఒక కార్డు పంపుతారు, దానికి ఐడి క్రియేట్ చేస్తారు. అట్లనే ఇవాళ 2-3 తప్పులు జరిగిన తర్వాత రెడ్ కార్డు పోయిన తర్వాత రెడ్ కార్డు జారీ చేస్తే కార్మికునికి సంబంధించింది సస్పెన్షన్ కమ్ పెండింగ్ ఎంక్వైరీ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, లేదా ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే రోజుల సర్కులర్ తీసుకొచ్చారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక సర్కులర్ ఏదైతే ఉన్నదో దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గతంలో కార్మికులు పొరపాటు చేస్తే ముందు వార్నింగ్ లెటర్ ఇవ్వడం ఆనవాయితీ. పదే తప్పు జరిగితే ఛార్జ్షీట్ జారీ చేసి నిర్ణీత గడువులో కార్మికుని సంజాయిషి తీసుకునేవారు. వివరణలో కార్మికుడు ఇచ్చిన సమాధానంపై గని అధికారులు నిర్ణయం తీసుకునేవారు. తప్పు చేసిన కార్మికుడిపై వేటు వేసేందుకు కార్మిక చట్టాలకు లోబడి చర్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా పొరపాటు జరిగిన వెంటనే మొబైల్ ఫోన్కి ఎల్లో కార్డు జారీ చేస్తూ కార్మికులను మానసికంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. 2 సార్లు పొరపాటు దొరికితే ఎల్లో కార్డు, 3వ సారి తప్పిదానికి రెడ్ కార్డు జారీ చేసి కార్మికుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో కార్మికుల ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత కోల్పోవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో నిఖార్సుగా ఉండే గని కార్మికుల చర్యలు నచ్చని కొంతమంది కన్నింగ్ సూపర్వైజర్లు రివెంజ్ తీసుకునేందుకు కార్డు విధానాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారు. సైనికుడి కంటే కూడా గొప్ప అసమాన త్యాగాన్ని ఇవాళ సింగరేణి కార్మికుడు చేస్తా ఉన్నాడు. ఇవాళ యుద్ధం వచ్చినప్పుడే సైనికుడు ఆ పోరాటంలో పాల్గొంటాడు. కానీ సింగరేణి కార్మికులు ప్రతిరోజు ఇవాళ గర్భంలోకి వెళ్ళి యుద్ధం చేస్తా ఉన్నాడు. అటువంటి కార్మికులకు ఇవాళ ఆటల పోటీల మాదిరిగా భావించడం యాజమాన్యానికి చెల్లదు. ఇది ఈ ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, రెడ్ కార్డు ఇటువంటి ఆటల పోటీల కార్డులను చూపించి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తామంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అధికారులు తమ పనులను తప్పించుకోవడానికి రక్షణ సామాగ్రిని సమకూర్చక కార్మికుల చేత బలవంతంగా భయపెట్టి ఉత్పత్తి సాధించుకోవాలనుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండేది. వాళ్ళ కార్మికులు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే ఉత్పాదక సాధిస్తారు. అంతే తప్ప బెదిరిస్తే తెలంగాణ గడ్డకే తిరుగుబాటు చేసేటువంటి శక్తి ఉన్నది. సింగరేణి కార్మికుల పోరాట శక్తి తక్కువగా అంచనా వేయదని అధికారులకు తెలియపరుస్తారు. శ్వేతా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మానేరులో చిక్కుకున్న బాధితుడికి బండి సంజయ్ ఫోన్. ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితులపై సంజయ్ ఆరా. మంత్రి క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దంపతులు. కరీంనగర్లో మట్టి వినాయకుల అందచేత. కేఎస్ఆర్ క్రియేషన్ ఆధ్వర్యంలో పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న శ్వేతా న్యూస్. నమస్తే.